ఓకే సార్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున మీరు జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఇక్కడ లేఖనములను ధర్మశాస్త్రములో రాయబడినటువంటి విషయాలను సమస్తాన్ని ఇశ్రాయేలు జనాంగము వారికి తెలియకపోయినా వారి హృదయముల మీద ముసుగు నిలిచి ఉన్నా వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండానే లేఖనములను నెరవేర్చారు. ఎలా నెరవేర్చారు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా దీన్ని పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు లేఖనానుసారముగా లేఖనమును మొత్తము కూడా ధర్మశాస్త్రము మొత్తము ఆయన పట్ల నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడయ్యుండి ఆ ధర్మశాస్త్రము అనేటువంటిది ఇక మనం అనుసరించే పరిస్థితి లేకుండా దాన్ని కొట్టివేసినట్టుగా లేఖన భాగాల్లో మనం తెలుసుకుంటున్నాము. దాని ప్రదేశంలో విశ్వాస మార్గం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ విశ్వాస మార్గము ద్వారానే మనము నిత్య జీవం అనేది పొందుకుంటూ ఉన్నాం. అయితే వారు లేఖనములను ఏ రీతిగా ఈ ధర్మశాస్త్రమును ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల ఎలా నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు చదవండి. మొట్టమొదట వారు ఆయన వస్త్రములు తీసివేసి, కాబట్టి మొట్టమొదట ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలని వీళ్ళు ఏం చేశారు? తీసేశారు. తీసివేసిన తర్వాత ఏం చేశారు? ఆయనకు ఎర్రని అంగి తొడిగించి నెక్స్ట్ ముండ్ల కిరీటము అల్లి ఆయనకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతన ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొచ్చిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన తీసివేసి ఆ వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని తీసివేశారు. తీసివేసి ఏం చేశారట? ఆయనకు ఎర్రని అంగీ తొడిగారు. ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తున్నాను, మీరు గమనించడానికి ప్రయత్నము చేయండి. ఎర్రని అంగీ తొడిగారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము గనక మీరు చదివితే 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తెచ్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె ఎర్రగా ఉన్నటువంటివి ఏమిటి? మనుషుల యొక్క పాపములు. ఇప్పుడు ఆయనకి యోహాను గారు ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి.
మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి చూచి, ఓ ఇదిగో లోక పాపమును లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి వాడు. కాబట్టి ఈ అంగి పాపము దేన్ని చూపిస్తుంది మనకి? పాపాన్ని మోస్తుంది. పాపము, లోక పాపము. కాబట్టి ఇప్పుడు దాకా ఆయన పరిశుద్ధమైనటువంటి వస్త్రము కలిగినటువంటి వాడు, ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. మీద ఇప్పుడు ఆయన వస్త్రము తొలగించి ఎర్రని అంగీ తీసుకువచ్చి ఆయన మీద ఆయనకు తొడిగారు. కాబట్టి ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం కూడా ఇప్పుడు ఏమైంది? అనేది కప్పబడింది ఆయన మీద. కాబట్టి లేఖనము ఆయన లోక పాపములు మోసుకొని పోవు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని సాక్ష్యము చెప్పబడింది. దేవునికి మహిమ కలుగు. అందుకనే ధర్మశాస్త్రంలో కూడా గొర్రె పిల్లని వధించటం అనేటువంటి ఇంతకుముందు సహోదరుడు కూడా తెలియజేశాడు. ధర్మశాస్త్రములో నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లని తీసుకువచ్చేసి అతను చేయబెట్టి ఆ పాపములు అన్ని కూడా భరింపజేస్తున్నటువంటి వానుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి వాని పాపముల గొర్రె పిల్ల మీద మోపుతూ ఉన్నారు. ఇక్కడ లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతడేనని వారికి తెలియకపోయినా వారి మీద ముసుగు నిలిచి ఉన్న లేఖనములు నెరవేర్చబడుతున్నాయి. దేవునికి మహిమగాక. ఇప్పుడు ఎర్రనంగి దొడిగారు. తర్వాత ఏం చేశారు? ముండ్ల కిరీటమును అల్లి. గమనించండి, మొట్టమొదటి ఆయన లోక పాపము మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. రెండవది ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. శాపము భూమి నేల ఏమైంది? శపించబడింది. నేల శపించబడింది. ఆ శాపము నుంచి పుట్టినటువంటివే ఈ ముళ్ళు. గమనిస్తున్నారా? శాపము భూమి శపించబడింది. ఆ శాపము నుంచి ముళ్ళు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు వచ్చేసింది. శాపమంతా కూడా ముండ్ల పొదల నుంచి వచ్చిన శాపమును ఆ ముళ్ళతో కిరీటం అల్లారు. అల్లేసేసి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఆయన అంటే నీ శాపము ఆయన మోసుకొని పోతున్నాడు శిరస్సు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము క్రీస్తు మన కొరకు గాను
శాపమై మనలను ధర్మశాస్త్రం మనకు గాను శాపగ్రహి అయి, కింద ఫుట్ నోట్ లో శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. హల్లెలూయా. వచ్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే శాపగ్రహిగా, ఎవరైతే ధర్మశాస్త్రము నుంచి వచ్చినటువంటి శాపము, ఎవరైతే ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయినందువలన శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. ఆ శాపములన్నిటి నుంచి విడిపించటానికి అధికారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటి దానిని దేవుడు అనుగ్రహించాడు. ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారో వారి మీదికి శాపములు వస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయములో 28వ అధ్యాయములో మొదటి వచనం చదవమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని రైట్, అప్పుడు ఆశీర్వాదం నడుచుకుంటే. 15వ వచనములో శాపం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధముగా ఆయన మనకి అనుగ్రహించిన కట్టడలు ఆజ్ఞలను అనుసరించకపోతే శాపం వస్తుంది. కాబట్టి క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ముండ్లు ఆ శాపము వలన వచ్చినటువంటి ఆ ముండ్లు కిరీటముగా చేసి ఆయన నెత్తిన పెట్టి ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు? ఆయన ఎర్రని అంగి వేసినప్పుడేమో ఇదిగో ఈయన లోక పాపంలో మోసుకొని పోయే పిల్లలాగా మనకు కనిపిస్తున్నాడు. లేఖనం ప్రకారంగా శాపం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టేసేసాడు. ఇప్పుడు ఆయన శాపమును గ్రహించినటువంటి వాడు. మానవుడు చేసిన ప్రతి పాపము శాపము. పాపాన్నేమో బాడీ మోస్తుంది, పాపాన్నేమో శిరస్సు ఉంది. ఈ రెండు మోస్తున్నటువంటి ఆయన వీళ్ళు రుజువు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియకపోయినా. అటు తర్వాత ఒక రెల్లు తీసుకున్నారు ఆయన కుడి చేతిలో ఉంచి, ఇప్పుడు ఆ రెల్లు తీసుకొని ఆయన కుడి చేతిలో పెట్టారు. ఈ రెల్లే రాజ్యాధికారముగా ఉన్న అధికారము. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించటానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు అధికారము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెల్లు అధికారము కలిగినటువంటి వానికి సూచనగా కనబడుతుంది. కాబట్టి శాపము నుంచి విమోచించటానికి, పాపము నుంచి విమోచించటానికి అధికారము కలిగిన వాడు ఈయనే. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి అధికారము కలిగినటువంటి వాని సన్నిధిలో
నీవు మోకాళ్ళు వేయాలి. తర్వాత కుడి చేతను ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళు, ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభం అని ఆయన చాలా మోకాళ్ళు వేశారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు గనక చదివితే, అందుచేత పరలోకముందున్న వారిలో గాని, అందుచేత పరలోకమందున్న వారు గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద బంకర్లో దాక్కున్నా సరే, భూమి ప్రతివాని మోకాలు ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకొనున్నట్లును. దేవుని మహిమార్థమై ప్రతి నాలుక కూడా యేసుని ప్రభువని పలకాలి. హల్లెలూయా. ఆయన ఎదుట మోకాళ్ళేయాలి. ఏ సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రియ కుమారుని లోకములోనికి పంపించిన కారణమే నీ శాపమును నీ పాపమును తొలగించడానికి అధికారం అనుగ్రహించి లోకంలోనికి పంపించాడు. అట్టి అధికారం కలిగినటువంటి వాని సన్నిధిలో నీవు మోకాళ్ళు వేయాల్సిందే. ఆయనను ప్రభువు అని నీ నాలుకతో పలకవలసిందే. కాబట్టి ఆయన మీద ఉమ్మి వేసి, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 4వ వచనము చదవండి. 25:9. ఆ పెద్దలు చూచుచుండగా, ఇశ్రాయేలు యొక్క పెద్దలందరిని పోగు చేసిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలు అక్కడ చూస్తుండగా, అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు ఉడతీసి అతని ముఖము ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని, అతని ముఖము ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని ధర్మము నిలపలేని మనుషునికి ఇలాగూ చేయబడినది. సహోదరుని ధర్మము జరిగించలేదు, అలాంటి వాళ్ళకి ఉమ్మి వేస్తాం. ఇశ్రాయేలు జనాంగముకు మొత్తం కూడా వాళ్ళకి ముసుగు వేయబడింది. అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కొంత మటుకు కఠిన మనస్సు అనుగ్రహించబడింది. దేవుని రాజ్యము అనేటువంటిది వారి యొద్ద నుంచి తొలగించబడి ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో అన్యజనులైనటువంటి వాళ్ళకు అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళకి ఇంకా కఠిన మనస్సు కలిగినటువంటి వారు. కాబట్టి సహోదరులని చెప్పబడినటువంటి వారికి మొట్టమొదట రక్షణ అనేటువంటిది లభించలేదు. మనము రక్షింపబడ్డాము. కాబట్టి సహోదరుని ధర్మం అక్కడ జరగలేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎర్రని అంగి తొడిగించబడింది. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముగించుకుందాం, టైం అయిపోయింది. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము చూస్తున్నాం. ఆయన మీద ఆయన వస్త్రములు తీసివేశారు, ఎర్రని అంగి తొడిగారు, ముండతో అల్లిన కిరీటాన్ని నెత్తిన మొత్తారు, వెళ్ళి చేతిలో పెట్టారు, ఆయన ఎదుట మోకాళ్ళు వేశారు. దేవునికి మహిమ కలుగునుగా, ఆయనకు శుభమని తెలియజేశారు. కాబట్టి ప్రకారంగా వారు గుడ్డివారైనప్పటికీ
తండ్రి అయినటువంటి దేవుడి లేఖనానుసారముగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు క్రీస్తులో జరగాలి కనుక వారికి తెలియకపోయినా లేఖనాన్ని నెరవేర్చారు. అందును బట్టి దేవుడు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు. కాబట్టి ఆయన లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనేనని రుజువు చేశారు. అదే రీతిగా శాపము అనేటువంటిది కూడా మోసుకొని పోయే ఆయన ఈయనే. వీటన్నిటి నుంచి మనల్ని విమోచించటానికి అధికారము కలిగిన వాడు ఈయనే. ఇట్టి అధికారము కలిగినటువంటి వాని ఎదుట ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వేసి ఆయనకి శుభము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించవలసిందే. పరలోకములో ఉన్న, భూమి మీదనున్నా, భూమి క్రిందనున్నా, ఎక్కడున్నా నీవు ఆయనకు అట్టి అధికారము కలిగిన వానికి నీవు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. దేవుడు ఈ వాక్యమును మీ హృదయములోనికి ఫలింపులోనికి తెచ్చునుగాక. ఎవరైనా